అందరికీ దండాలు. నేను మీ లాట్కాడ్ నారన్న. అయితే గత 5-6 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. రోజు డిబేట్లు నడుస్తూనే ఉన్నాయి. పెద్ద మీడియాకు మొత్తం ఇదే పెద్ద బూచిగా చూపించి కొంతమందిని బదలాం చేసింది, కొంతమందిని హైలైట్ చేసింది. దాని వెనకంగా సీక్రెట్స్ ఉన్నాయని కొంతమంది చెప్పారు. గతంలో కూడా చాలా మన ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు కూడా చాలామంది ఇది రాజకీయ ప్రయోజనం కోసం మతాల మధ్యలో కావాల్సుకొని చిచ్చు పెడుతున్నారు, అయ్యప్ప భక్తులకు ఇట్లాంటిది ఏం సంబంధం లేదు, బైర్ నరేష్కు రెంజల్ రాయ్కి సపోర్ట్గా కొంతమందిగా మాట్లాడారు, కొంతమంది మెయిన్ మీడియా మొత్తం ఎగనెస్ట్గా మాట్లాడింది. అసలు యాక్చువల్గా ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పుడు భారత నాస్తిక సమాజం నుంచి బైర్ నరేష్ను, సమతా సైనిక్ దళ నుంచి రెంజల్ రాజేష్ను, అంటే ఈ సంఘాలు బాబాసాహెబ్ అంబేద్కర్కు దగ్గరగా పనిచేస్తున్నాయి, వాళ్ళ ఆశయాల కోసం పనిచేస్తున్న సంస్థలు. అట్నే నాస్తికవాదం, బౌద్ధం అవి రెండు అవే నేర్పుతున్నాయి. ఈ విషయాల మీద మనకు సమగ్రంగా అసలు ఏం జరిగింది, వాళ్ళ ఇంకా కుట్ర ఉందా లేకపోతే వాళ్ళు చేసింది తప్ప ఏంది మనకు మొత్తం చెప్పనీకే సమతా సైనిక్ దళ్ దక్షిణ భారతదేశ అధ్యక్షులు, అట్నే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ. అంటే మీరు ఒక బౌద్ధం నుంచి ఒక సమతా సైనిక్ దళలో ఉన్నారు. మీ రెంజల రాజేష్ ఆయన ఇంతకు తెలంగాణ అధ్యక్షుడు ఉండే, ఇప్పుడు దక్షిణ భారత ఉపాధ్యక్షుడు. అంటే మీ సంస్థ నుంచి ఒక ఆయనను ఈరోజు అరెస్ట్ చేయాలి, ఆయన మాట్లాడిన తప్పు అనేది పెద్ద ప్రచారం నడుస్తున్నది. దానికి మీరేమంటారు? వాస్తవానికి గత డిసెంబర్ 29 నుండి నేటి వరకు నెలకొన్నటువంటి అన్ని విషయాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దీంట్లో 2-3 కోణాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, గత అసెంబ్లీ ఎలక్షన్లో, కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు ఇదేతర వాతావరణాన్ని కర్ణాటకలో నెలకొల్పడం జరిగింది. అంటే కర్ణాటకలో ఏం జరిగింది? ఇదే హేతువాదులను, నాస్తికులను టార్గెట్ చేసి గౌరీ లంకేష్, కుల్బుర్జిని తెర మీదికి తెచ్చి వాళ్ళను హతమార్చడం, దానితో పాటు ఆ పేర్లతో మొత్తం హిందూ ఓటర్లను పోలరైజ్ చేయడం, ఇదొక ప్రక్రియ జరిగింది. అదే తరాలు ఇక్కడ నాస్తికుడైనటువంటి బైరి నరేష్ను టార్గెట్ చేశారు. దాంతో పాటు ఈ కోణంలో రాజేష్ రేంజర్లను ఎందుకు తీసుకొచ్చి ఉండొచ్చు అని ఆలోచిస్తున్న క్రమంలో ఈ ఇష్యూను చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే ఇందులో మరో కోణం కూడా బయటపడుతుంది. ఎప్పుడైతే 2018న భీమా కోరేగావ్ విజయ ఉత్సవ సభను నిర్వహిస్తున్నారు, 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆ విజయ దినం సందర్భంగా పూణే దగ్గర ఉన్నటువంటి భీమా కోరేగావ్ స్తూపం వద్ద లక్షల మంది గ్యాదర్ అవుతున్న క్రమంలో దాన్ని జీర్ణించుకోలేనటువంటి బ్రాహ్మణీయ శక్తులు ఆ భీమా కోరేగావ్లో ఏదో జరిగింది, అర్బన్ నక్సలైట్ల కుట్ర ఉంది అని మన రాష్ట్రం నుండి వరవరరావు గారిని కావచ్చు, లేదా రకరకాల రైటర్స్లను, యాక్టివిస్టులను ఆ భీమా కోరేగావ్ విషయంలో అరెస్ట్ చేయడం. అంటే ఆ ఇష్యూను పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడానికి అక్కడ 2018లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చారిత్రాత్మకంగా చరిత్రలో వాళ్ళే హైరార్కీలో ఉన్నారు కాబట్టి భీమా కోరేగావ్ యుద్ధాన్ని వాళ్ళు ఆంగ్లో మరాఠల యుద్ధం అని పేర్కొనడం జరిగింది. అవును, చరిత్రలో చదివినా కానీ మరాఠల యుద్ధం అని పేర్కొనడం జరిగింది. దాంట్లో విషయం ఏమిటంటే ఆ టైటిలే రాంగ్ టైటిల్. అది ఎందుకంటారు? ఎందుకంటే పీష్వా బ్రాహ్మణుల పాలనలో ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాలు అత్యంత భయంకరమైన వేదనకు గురయ్యారు. వాళ్ళు చేసినటువంటి శాసనాలు అత్యంత ప్రమాదకరమైనటువంటి శాసనాలు. అవి ఎంత ప్రమాదకరమైన శాసనాలు అంటే మీరు చరిత్రలో చదివి ఉండవచ్చు. అస్పృశ్యుడు లేదా అంటరాని వాడు నడిచేటప్పుడు ఒకవేళ నేల అపవిత్రమవుతుందని ముడ్డికి చీపురు, ఆయన ఉమ్మిసినట్లయితే భూమి అపవిత్రమవుతుందని మెడలో కుండ కట్టినటువంటి సందర్భం ఏదైతుందో అది పీష్వా బ్రాహ్మణుల కాలం. అంటే
వాళ్ళ కాలంలో ఇప్పుడు చాలా మంది చెప్తారు ఇదంతా జరిగింది వాళ్ళ కాలంలో స్పెసిఫిక్ వాళ్ళ కాలంలో స్పెసిఫిక్ గా ఇది స్టార్ట్ అయింది. ఓకే, అంతకన్నా ముందు లేదు. అంతకంటే ముందు మన ధర్మ పాలనలో రకరకాల వేదనలు ఉన్నాయి. అస్పృశ్యులకు, అంటరాని వారికి రకరకాలుగా ఉన్నది. స్పెషల్లీ మెడలో కుండ, ముడికి చీపురు అనే సిస్టమ్ అనేది పీష్వా బ్రాహ్మణుల కాలంలో వచ్చింది. ఓకే, ఈ పీష్వా బ్రాహ్మణ కాలంలో ఉన్నటువంటి ఈ అరాచక పాలనను ఎదుర్కోవడానికి మహర్ సైనికులు వాళ్ళ మీద పోరాటం చేసిండ్రు. కాకపోతే అక్కడ సందర్భం ఏమిటంటే బ్రిటిష్ వారు మొత్తం ఇండియాను బలపరుస్తున్న క్రమంలో, వాళ్ళ స్థానాన్ని బలపరుస్తున్న క్రమంలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి సిస్టంలో మహర్ రెజిమెంట్ బెటాలియన్ ఎన్నుకున్నారు. అంటే వాళ్లకు తెలిసి వచ్చింది ఏంటంటే ఈ మహర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గతము, వీళ్ళు మల్లులు, వీళ్ళు సైనికులు, సేనాధిపతులు, శారీరకంగా చాలా బలంగా ఉన్నటువంటి కమ్యూనిటీ. కాబట్టి వాళ్ళు పూణేకు పరిసర ప్రాంతంలో సీరూరులో మహర్ రెజిమెంట్ బెటాలియన్ పెట్టడం జరిగింది. బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఈ మరాఠాలతో యుద్ధం, మరాఠా కూడా అనరాదు, పీష్వా బ్రాహ్మణులతో యుద్ధం ప్రకటన అవుతుందో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సీరూరులో ఉన్నటువంటి మహర్ రెజిమెంట్ బెటాలియన్ సైన్యాన్ని తీసుకొస్తారు. ఆ సైన్యం ఆ యుద్ధానికి వస్తుంది. యుద్ధానికి వచ్చిన తర్వాత ఆ సైన్యానికి ఉన్నటువంటి కమాండింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్సిస్ టాటన్, ఆయన ఆ యుద్ధ వాతావరణాన్ని చూసి భయపడతాడు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు నిలబెట్టింది 500 మంది మహర్ సైనికులనైతే పీష్వా బ్రాహ్మణ సేనాధిపతి బాపు గోఖలే 28,000 మంది పీష్వా సైనికులను నిలబెట్టడం జరిగింది. ఆ 28,000 మంది పీష్వా సైనికుల్లో అశ్వదళం ఉంది, గజదళం ఉంది, రణదళం ఉంది, రకరకాల సైనిక దళం ఉంది. వీళ్ళు మాత్రం 500 మంది మాత్రమే సైనికులు ఉన్నారు. అయితే ఫ్రాన్సిస్ టాటన్ భయపడతాడు. ఆయన భయపడేసి ఏమంటాడంటే ఈ యుద్ధం మనం చేయలేము, ఈ యుద్ధం మనం గెలవలేము, ఈ యుద్ధం చేసినట్లయితే మనం ప్రాణాలు కోల్పోతాం, యుద్ధం తర్వాత చూద్దాము కానీ ముందు ప్రాణాలు కాపాడుకొని పారిపోదాం పదండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మహర్ రెజిమెంట్ బెటాలియన్ సేనాధిపతి సిద్ధినాగ్ మహర్ ఆయన కమాండింగ్ ఆఫీసర్తో ఏమంటాడంటే, సార్ నువ్వు యుద్ధం చేయమాకు, నువ్వు భయపడ మాకు, నువ్వు నిలబడ్డ చోటనే నిలబడి చూడు, ఈ యుద్ధం నేను చేసి చూపెడతా. 500 మంది 28,000 మంది తోటి ఈ యుద్ధం నేను చేసి చూపెడతా. నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు వరకు ఈ యుద్ధాన్ని నేను చేస్తా, యుద్ధం నేను నీకు గెలిచి చూపిస్తా అని ఛాలెంజ్ చేయడం జరిగింది. కమాండింగ్ ఆఫీసర్కి అర్థం కాలే, ఒప్పుకోవాల్సి వచ్చింది, సరే అన్నాడు. అప్పుడు సిద్ధినాగ్ మహర్ పీష్వా బ్రాహ్మణుల సేనాధిపతి బాపు గోఖలే దగ్గర వెళ్ళి చాలా స్పష్టంగా అడగడం జరుగుతుంది. అరే నీకు నాకు ఎటువంటి వైరుధ్యం లేదు, నీ మీద నేను యుద్ధం చేయడానికి రాలేదు, నీ పాలనలో, మీ పీష్వా బ్రాహ్మణుల పాలనలో మా కమ్యూనిటీస్ అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు నెట్టేశారు, మా జీవితాలను చీకటిమయం చేశారు, మాకు అనేక అవమానపూరిత జీవితాలను మీరిచ్చారు, ఇప్పుడైనా మీ రాజ్యంలో మాకు అవకాశం కల్పించండి, మాకు పెట్టినటువంటి ఆంక్షలను ఎత్తివేయండి, నేను నీతో దోస్తాన చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు పీష్వా బ్రాహ్మణుల సేనాధిపతి బాపు గోఖలే అహంకారంతో సూది మొన మీద కూర్చునే మట్టి రేణుకున్నటువంటి స్థానం కూడా మీ కమ్యూనిటీస్ కు ఉండవు, నువ్వు యుద్ధం చేసినా లేదా చేయకపోయినా పర్వాలేదు, ఈ 500 మంది మమ్మల్ని ఏం చేస్తారా మీరు అని అహంకారంతో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, పీష్వా బ్రాహ్మణుల సేనాధిపతితో మాట్లాడిన తర్వాత సిద్ధినాగ్ మహర్ తన సైన్యం దగ్గర వస్తాడు. ఈ 500 మంది దగ్గర వచ్చేసి ఆ 500 మంది సైనికులను అంటాడు, చరిత్రలో మనకు ఎటువంటి అవకాశం రాలేదు వీళ్ళ యొక్క అరాచకత్వాన్ని ఎదుర్కోవడానికి, వీళ్ళు మన కమ్యూనిటీస్ మీద చేస్తున్నటువంటి దాడిని ఎదుర్కోవడానికి చరిత్రలో మనకు ఎటువంటి అవకాశం రాలేదు, ఇప్పుడు ఇది ఒక అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం మనం చేసుకున్నట్లయితే మనం ఈ పీష్వా బ్రాహ్మణుల చేతిలో మన కమ్యూనిటీస్ ఏదైతే బందీ అయి ఉన్నాయో వాటిని విముక్తి చేయవచ్చు,
వీళ్ళ అరాచకానికి మనము పులి స్టాప్ పెట్టవచ్చు, మన కమ్యూనిటీస్ కి మనం న్యాయం చేయవచ్చు, మనం బ్రతికినా సచ్చినా యుద్ధం చేయాల్సిందే అని తన 500 మంది మహర్ సైనికులకు చెప్పడం జరిగింది. 500 మంది సిద్ధపడతారు, యుద్ధానికి సిద్ధపడతారు. యుద్ధము పూణేకు సమీపాన కోరేగావ్లో, అక్కడ భీమా నది ప్రవహిస్తుంది. భీమా నది ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది కానీ కాబట్టి దాన్ని భీమా కోరేగావ్ యుద్ధం అని అన్నారు. ఆ నది తీర ప్రాంతంలో ఒకవైపు 28,000 మంది పీష్వా బ్రాహ్మణుల సైన్యం, ఒకవైపు 500 మంది మహర్ సైన్యం. యుద్ధం మొదలవుతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయాన పీష్వా బ్రాహ్మణుల సేనాధిపతి బాపు గోఖలే కుమారుడు గోవింద్ బాబా తలను బర్చితో వేరు చేసి సిద్ధినాగ్ మహర్ బాపు గోఖలేకు పంపించడం జరుగుతుంది. తన కొడుకు మొండాన్ని చూసినటువంటి బాపు గోఖలే ఒకటే ఏడ్చుకుంటా అరుచుకుంటా, వదండ్రా ఇక్కడ నుండి పారిపోండ్రా, ప్రాణాలు కాపాడుకోండ్రా అండి ఆ నది తీర ప్రాంతాన ఆ పీష్వా బ్రాహ్మణుల సైన్యం గాయాలతో పరిగెడుతూ ఉంటారు. ఆ భీమా నది మొత్తం రక్తంతో ప్రవహిస్తుంది. ఈ 500 మంది మహర్ సైనికులు తనకంటే 50 రెట్లు రెట్టింపు ఉన్నటువంటి పీష్వా బ్రాహ్మణుల సైన్యాన్ని ఒకటే రోజులో ఓడగొట్టింది, ఒకటే రోజులో అంతం చేసింది. ఆ యుద్ధాన్ని గెలిచి చూయించింది. ఆ యుద్ధాన్ని గెలిచిన తర్వాత బ్రిటిష్ అధికారి ఫ్రాన్సిస్ టాటన్ ఆ మహర్ సైనికుల్లో 21 మంది అమరులయ్యారు. అంటే వీళ్ళు కూడా కొంతమంది అమరులయ్యారు, 4 గాయాలయ్యాయి. ఈ 25 మంది పేర్లను చెక్కుతూ అక్కడ వాళ్ళ గుర్తింపుగా ఒక స్తూపాన్ని కట్టడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన యుద్ధం. పీష్వా బ్రాహ్మణుల యొక్క అరాచక పాలనకు అంతం అందించినటువంటి యుద్ధం అది. అది రాను రాను ఏమైందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి జనవరి 1న అక్కడ వెళ్ళి సందర్శించేవారు. చరిత్రలో అది రికార్డ్ అయింది. ఇప్పుడు బాబాసాహెబ్ అనుచరులు ప్రతి ఏటా 1 జనవరిన ఆ భీమా కోరేగావ్లో గుమికూడ జరుగుతుంది. అది ఒక పెద్ద మహాసభ జరుగుతుంది. అక్కడ లక్షల మంది వస్తారు. అదే మరి 2018లో ఏం కుట్ర జరిగింది అక్కడ? అంటే అంతమందిని అర్బన్ నక్సలైట్లని చెప్పడానికి కారణం, చాలా మంది మీద దాడి చేయడానికి కారణం, ఇవన్నీ జరిగినాయి 200 ఏళ్ళ సందర్భంగా చేస్తున్నప్పుడు. అంటే ఎవరు కుట్ర చేసారు, ఏం కుట్ర చేసారు జరగకుండా, ఉత్సవాలు జరగకుండా? యాక్చువల్లీ ఆ కుట్ర వెనకాల 2 పర్సనాలిటీస్ కనబడతారు. ఆర్ఎస్ఎస్ కు చెందినటువంటి వాళ్ళలో ఒకళ్ళు ఏకనాథ్ సిందే, రెండో వాడు బీడే గురూజీ అని. ఏకనాథ్ సిందే అంటే ఇప్పుడు సీఎం? ఈయన కాదు, ఇంకో ఆయన. వీళ్ళు ఏం చేస్తారంటే భీమా కోరేగావ్ విజయ ఉత్సవం అనౌన్స్ అయిన దానికంటే ముందు పూనా పరిసర ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టి హిందూ శక్తుల్ని రెచ్చగొట్టడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతుంది. ఈ ఇష్యూని ఏ విధంగా డివియేట్ చేయాలా, మన దుర్మార్గపు చరిత్ర ప్రపంచానికి తెలియకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఆ 2018 సంఘటన తర్వాత మన రాష్ట్రంలో కూడా ప్రతి ఏటా సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ మీద సమతా సైనిక దళ మార్చ్ ఫాస్ట్ ప్రోగ్రాం ఉంటుంది ఆ విజయ దినం సందర్భంగా. ఈ సంవత్సరం 2 సంవత్సరాల కరోనా లాక్డౌన్ తర్వాత చాలా పెద్ద ఎత్తులో చేద్దామని సమతా సైనిక దళ ప్లాన్ చేసింది. ఆ విధంగా కార్యాచరణ చేసింది. పెద్ద మొత్తంలో మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసినామో దానికంటే ముందే ఈ హడావిడి మొదలైంది. 1 జనవరి వచ్చేసరికి ఆ హడావిడి మొత్తం కూడా ప్రజలకు తెలియకుండా, ఆ భీమా కోరేగావ్ విజయ ఉత్సవ దినం ఎవరికి తెలియకుండా ఈ మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ప్రజల్లో ఈ ఇద్దరి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ప్రీ ప్లాన్ కావాల్సుకొని భీమా కోరేగావ్ మీరు ర్యాలీ చేద్దామని, అంటే వాళ్ళ చరిత్ర మీరు ఈ రాష్ట్రంలో కూడా మొత్తం మందికి చెప్పుదామని మీరు ప్లాన్ చేసి ఇది అడ్డుకోవడానికి మాత్రమే చేసింది? అడ్డుకోవడానికి మాత్రమే జరగలేదు, ఇది వాళ్ళ యొక్క ఎలక్షన్ స్ట్రాటజీలో భాగం. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఎలక్షన్ స్ట్రాటజీలో భాగం. మీ గతంలో ఒక చారిత్రాత్మక ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. మండల్ కమిషన్ అప్పుడు మండల్ ఉద్యమం చాలా పెద్ద స్థాయిలో నిలబడింది.
ఆ మండల్ ఉద్యమాన్ని తొక్కిపెట్టడానికి బ్రాహ్మణీయ శక్తులు ఏం చేసినాయంటే ఒక బ్లేమ్ గేమ్ ఆడింది. ఏంది? ఆ బ్లేమ్ గేమ్ ఏమిటంటే బాబ్రీ మస్జిద్ కూల్చివేత. ఉహు. బాబ్రీ మస్జిద్ కూల్చివేయాలని ప్లానింగ్ అయితే చేసుకున్నారు. ఉమ్. కానీ ఈ సందర్భాన్ని అంబేద్కరిస్టులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంబేద్కరిస్టులు ఈ బాబాసాహెబ్ అనంతరము చాలా యాక్టివ్ ఉన్నటువంటి సమాజంలో అంబేద్కరిస్టులు భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంటారు. ఉమ్. వీళ్ళు ఆ విషయాన్ని అడ్డుకునే అవకాశం ఉంది అని అత్యంత జాగ్రత్తగా బాబ్రీ మస్జిద్ ని 6th డిసెంబర్ రోజున, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాపరినిర్వాణం చెందినటువంటి రోజుననే బాబ్రీ మస్జిద్ ను కూల్చాలని ప్లాన్ చేసుకున్నారు, కూల్చేసిండ్రు. ఉమ్. ఎందుకంటే 6th డిసెంబర్ న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అందరూ కూడా చైత్య భూమి బాంబే వద్ద ఉమ్. పెద్ద సంఖ్యలో బాబాసాహెబ్ కు అభివాదం తెలపడానికి అక్కడ వస్తారు. ఓకే. అంబేద్కరిస్టులు లక్షల మంది ఇక్కడ ఎంగేజ్ అయిన తర్వాత మనము దీన్ని కొలాప్స్ చేసినట్లయితే మన స్ట్రాటజీ, మన ఎజెండా ఆటోమేటికల్లీ ప్రజలు వెళ్ళిపోతుందని బాబ్రీ మస్జిద్ ను అదే రోజు కూల్చడం జరిగింది. ఉమ్. దాని తర్వాత మండల్ ఉద్యమం పూర్తిగా డైవర్ట్ అయింది. ఓకే. వీళ్ళు ఆడినటువంటి బ్లేమ్ గేమ్ లో ఒకటే చెప్పారు, ఉమ్. రామ మందిరం కట్టాలి, హిందువులారా కదలండి, ఇంటి నుండి చెరో ఇటుక పట్టుకరండి అనే ఒక నినాదాన్ని ఇచ్చేసి ఆ బాబ్రీ మస్జిద్ ను కూల్చి, ఎవరైతే మండల్ ఉద్యమం ద్వారా ఆర్టికల్ 340లో బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చడానికి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మండల్ కమిషన్ ను సాధించడానికి నిలబడినటువంటి ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి వీళ్ళు బాబ్రీ మస్జిద్ ను కూల్చిండ్రు. ఎందుకు అణిచివేయాలి ఆ ఉద్యమాన్ని అంటే దీంట్లో ఒక చాలా స్పష్టత ఉంది. ఏంది? మండల్ రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో సుమారుగా 60% వరకు బీసీ కులాలు ఉన్నాయి. ఉమ్. ఈ బీసీ కులాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చడానికి భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిషన్ ను నియమం చేసి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఉమ్. ఒకవేళ 60% బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు వస్తే ఈ దేశం ఎవరి చేతులు ఉంటుంది? బీసీల చేతుల్లోనే ఉంటుంది. బీసీల చేతుల్లో ఉంటుంది. ఉమ్. అంటే బ్రాహ్మణీయ శక్తులకు ఆ విషయం అర్థమైంది. 60% బీసీలు రిజర్వేషన్ తీసుకుంటే 15% ఆల్రెడీ రాజ్యాంగ పరంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, 8% ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వ్డ్ కులాలన్నీ కలిసి రాజ్యం ఏలుతాయి, మన చేతి నుండి ఈ దేశం వెళ్ళిపోతుంది, బ్రాహ్మణుల యొక్క హైరార్కీ నుండి ఈ దేశం వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు కుట్రపూరితంగా ఆ మండల్ ఉద్యమాన్ని తొక్కడానికి బాబ్రీ మస్జిద్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాపరినిర్వాణం రోజున డిసెంబర్ 6th 1992 కూల్చడం జరిగింది. ఓకే. ఇది ఇప్పుడు రాజకీయ క్రీడ. అదే ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు సరే మీరు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కుట్రలు ఎట్లున్నాయి, ఈ అంబేద్కర్ ఉద్యమాన్ని కానీ లేకపోతే గత చరిత్రను కప్పిపుచ్చడానికి ఎట్లా అని చెప్పిండ్రు. ఇప్పుడు పాయింట్ మన రెంజల రాజేష్ అండ్ బైర్ నరేష్ విషయానికి వస్తే ఇక్కడ జరిగిన కుట్రేంది. అయితే మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే మీరు సమతా సైనిక్ దళ్, అవును, మీ నుంచే రెంజల రాజేష్ తెలంగాణలో పెద్ద పెద్ద మూమెంట్ను క్రియేట్ చేసిండు, బాబాసాహెబ్ మూమెంట్. ఇప్పుడు ఆయన నెగిటివ్ కామెంట్స్ దేవుళ్ళమైన తిట్టడానికి అదంతా కారణం బైర్ నరేష్ మీతో చాలా సన్నిహితంగా ఉంటాడు, రెంజల రాజేష్ మీ మనిషే. కాబట్టి వీళ్ళు ఇట్లా ఒక దేవుళ్ళను బదలాం చేసి ఇట్లా ఆడేదానికి ప్రధాన కారణం దిగంబర్ కాంబ్లే అనేది చాలా స్పష్టంగా బయట చాలా మంది ఓపెన్ గానే మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అంటే మీరు అంటే వీళ్ళు చేసే కుట్రలో మీరు కూడా భాగమేనా? అంటే మీ సపోర్ట్ తోటి ఇది జరిగిందా? దాన్ని మనం అలా చూడలేము. ఎందుకు చూడాలి? ఇప్పుడు మీ మనిషి కదా, సమతా సైనిక దళ మీరు కాబట్టి. సమతా సైనిక దళ అయినప్పటికీ నేను చెప్తాను, నేను గతంలో మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాను, నేను రాజ్యాంగ ప్రేమికుడిని, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. రాజ్యాంగం మీద జాతీయ స్థాయిలో జరిగేటటువంటి సదస్సుల్లో దేశవ్యాప్తంగా నాకు పిలుస్తారు. నేను ఎప్పుడు కూడా సమతా సైనిక దళ మూవ్మెంట్ ను రాజ్యాంగ లిమిట్స్ కు బయట తీసుకురాలే, చట్టాలను నా చేతులు ఎప్పుడు తీసుకునే ప్రయత్నం చేయలేదు. సమతా సైనిక దళ కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనది కాదు, ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక బలమైన సంఘం. ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది మీకు కొత్తగా కనబడితే మీరు చరిత్రలో ఏం జరిగిందో ఒకసారి, గతంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. స్వతంత్ర పోరాటం జరిగే సమయంలో బాబాసాహెబ్ రేలు ఒక ఎత్తు అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎత్తు
పోరాటం మరో ఎత్తు అయితే, సుభాష్ చంద్రబోస్ పోరాటం ఇంకో ఎత్తు అయితే, మన సౌత్ రీజియన్ లో తమిళనాడు నుండి వచ్చినటువంటి పెరియార్ రామస్వామి నాయకర్ పోరాటం ఒక ఎత్తు. అవును, పెరియార్ రామస్వామి నాయకర్ గారు ఆ టైంలో దేవుణ్ణి చీపురు కట్టతో కొడుతూ ఊరంతా ఊరేగించి చివరికి ఆ దేవుడి విగ్రహాన్ని పలగొట్టి, మీ దేవుడికి ఏ శక్తులు లేవురా, నేను ఆయనకు చీపురుతో కొట్టినా ఆయన రియాక్ట్ కాలేదు, నేను పలగొట్టినా నాకేం చేయలేదు అనే ఉద్యమాన్ని కూడా నిలబెట్టిండు. నాస్తికోద్యమం అంటే అంధవిశ్వాసాలు, అజ్ఞానంతో బ్రాహ్మణీయ శక్తులు ఈ పీడిత కులాలను ఏ విధంగా బానిసలు చేసిండ్రు, ఆ బానిసత్వం నుండి విముక్తి చేయడానికి ఆ పీడిత కులాలకు ఆ అజ్ఞానం, అంధకారం, మూఢ విశ్వాసాల నుండి బయట తీసుకురావడానికి పెరియార్ రామస్వామి నాయకర్ నాస్తిక ఉద్యమాన్ని నిలబెట్టడం జరిగింది. అప్పుడు ఆ టైంలో వేసిండేమో కానీ ఇప్పుడు పాసిబుల్ అయితే అదే అంటున్నా. ఆ టైంలో అక్షరాస్యత లేనటువంటి జనం, దాదాపు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఈ దేశం యొక్క మొత్తం అక్షరాస్యత 10% దాటి లేదు. అక్షరాస్యత 90% లేనటువంటి సమాజంలో పెరియార్ రామస్వామి నాయకర్ తీసుకొచ్చినటువంటి మూమెంట్ లో చైతన్యం పొందినటువంటి వాళ్ళు నాస్తిక ఉద్యమాల్లో వచ్చారు. ఆయనను అంగీకరించిన వాళ్ళు స్తబ్దంగా ఉండిపోయారే తప్ప ఈ ఉద్యమం తప్పు అని ఎవడు రోడ్డు మీదకి రాలేదు. మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవడు రోడ్డు మీదకి రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వస్తారు? అదే విషయము రాను రాను ఆర్ఎస్ఎస్ బలపడుతున్న కొద్ది ఏం చేసిందంటే మతానికి రాజకీయ రంగును ములిపింది, దేవుడికి రాజకీయ రంగును ములిపింది. ఈ రెండు అంశాలతో ఏమైందంటే 1992లో వీళ్ళు రామ మందిరం అనే నినాదం ఇచ్చిన తర్వాత రామరాజ్యం స్థాపిద్దామని జై శ్రీరామ్ నినాదాలతో హిందూ రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి కండిషన్ లో మొత్తం వాళ్ళ శాఖల్లో మన హిందూ ధర్మం చాలా ప్రమాదంలో ఉండి విదేశాలు చాలా కుట్రలు చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులకు వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి హిందూ ధర్మం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. రకరకాలుగా వాళ్ళను రియాక్ట్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చిపోతున్నటువంటి సముదాయం నిజమే కావచ్చని అమాయక జనము దానికి విరుద్ధంగా పోరాటం చేయడానికి ముందుకొస్తుంది. ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మత విద్వేషాలను రెచ్చగొట్టడం అని అంటున్నారు మీరు. నా క్వశ్చన్ ఏమిటంటే మీ మత విద్వేషాలకు ప్రమాణం ఏమిటి? మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రమాణాలు ఏమిటి? మీ దగ్గర ఉన్నటువంటి ఏ స్కేల్ ఉంది? ఏ స్కేల్ తో మత విద్వేషాలు రెచ్చిపోతాయి మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు నరేష్ బైరీ విషయాన్ని కూడా మేము కోర్టులో ఇదే సవాల్ చేయబోతున్నాం. మీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉన్నటువంటి మీకు ప్రమాణాలు ఏమిటి మాకు చెప్పాలా? ఒకవేళ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడమే వీళ్ళ పని అయితే రాధాకృష్ణన్ అనే ఒక విధవ క్రిస్టియానిటీ మీద, ఇస్లాం మీద అత్యంత భయంకరంగా మాట్లాడుతూ ఆ రెండు మతాలను విద్వేషపూరితంగా మాట్లాడుతూ ఆ మతాలను రెచ్చగొట్టడం జరుగుతుంది. అసలు ఆయన ఎందుకు మీరు ఒక ఉదాహరణగా తీసుకోరు? మొన్నటికి మొన్న చిన్నజీయర్ స్వామి లక్షల మంది అనుసరిస్తున్నటువంటి సమ్మక్క సారక్క అసలు దేవుళ్ళ కాదని ఆ ట్రైబ్స్ కమ్యూనిటీకి అవమానించడం జరిగింది. మరి అప్పుడు ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీ దగ్గర ఉన్న ప్రమాణాలు ఏమిటి? మీ బండి సంజయ్ ఏమంటాడంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి భారతదేశ పార్లమెంట్ మెంబర్ అయి ఉండి కూడా అతడు ఏమంటాడంటే మస్జిద్లను తవ్వండి అంటాడు. సమాధులు అంటే మీవి, శివాలు వెళ్తే మావి అంటాడు. అంటే అది మత విద్వేషాల కింద రాదా? ఇదే రాజా సింగ్ ఇక్కడ మాట్లాడుతున్నాడు, మొన్న పీడీ యాక్ట్ కింద లోపల పోయిండు. ఈ రాజా సింగ్ గతంలో ఆయన జీవితం మొత్తం కూడా మిగతా కులాల మీద, మిగతా మతాల మీద అత్యంత విద్వేషపూరితమైనటువంటి వాతావరణం చేస్తాడు. రీసెంట్లీ గత సంవత్సరమే బీఫ్ తినే వాళ్ళు లంజా కొడుకులు అని అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఓన్లీ ముస్లింల దృష్టి పెట్టుకుని అన్నాడా? లేకపోతే చాలా మంది దళితులు, బీసీలు చాలా మంది తింటారు కదా ఈ దేశంలో. సరే, తినడం విషయము, తిండిని ఆపే అధికారం రాజా సింగ్ గారికి ఎవడు ఇయ్యలేదు. నేను నాకున్నటువంటి చట్టం లిమిట్స్ లో, నాకున్నటువంటి లిమిట్స్ లో నేను జీవిస్తున్నా. అయితే ఇంకొకటి ఇంట్లో ఒక చిన్న ఇంటరప్షన్ నాది. మీరు రాజా సింగ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే రాజా సింగ్ మీరు మంచి దోస్తులేనట్టుగా లోపటి ఇంట్లో
ఎందుకంటే మీకు కొంతమంది నెట్వర్క్ మీకు ఉంది, రాజాసింగ్ తోటి, బండి సంజయ్ తోటి, కిషన్ రెడ్డి తోటి, బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ టాప్ లీడర్స్ తోటి అందరితో మంచిగానే ఉంటాడు, కానీ బయటకు వచ్చి ఇట్లా మాట్లాడతాడు దిగంబర్ కాంబ్లే అని చాలా మంది బయట అంటున్నారు. మరి మీరేమంటారు? వాస్తవమే, నేను కూడా అనుకుంటున్నా వాస్తవాన్ని. అసలు రాజాసింగ్ ఎవడో నాకు తెలియదు. ఎమ్మెల్యే గోషామాల్ ఎమ్మెల్యే మీ దోస్తు. అది వాస్తవం కాదు. నేను ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయను. నేను చాలా ప్రాంప్ట్గా బాబాసాహెబ్ ఉద్యమం కొరకు, బాబాసాహెబ్ మాతృ సంఘాలను జీవం పోయడానికి నేను ఉద్యోగాన్ని వదిలేసి మరి పనిచేస్తున్నా. ఏం ఉద్యోగం? నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశాను గతంలో. ఓకే. అటువంటి విధవ పనులు చేయాల్సి వస్తే అంతమైపోతాను, కానీ నేను రాజీ పడను. నేను బాబాసాహెబ్ సైనికుడిని, సమతా సైనిక్ దళ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తిని. నేను రాజీ పడడం అనేది ఉన్నది సమతా సైనికుడు. అంటే సమతా సైనిక్ దళ రాజీ పడదని మీరు అంటారు కదా, అంటే ఇప్పుడు రెంజల రాజేష్ కు సమతా సైనిక్ దళ మత విద్వేషాలు అంటే వాళ్ళ ప్రమాణాలు ఏం తెలియదు, కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడమే సమతా సైనిక్ దళ యొక్క ఉద్దేశమా? నేను ఇప్పటివరకు మీకు చెప్పిన చాలా స్పష్టంగా చెప్తున్నా, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏమిటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి మొత్తం పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి. తెలంగాణ డీజీపీ దీనికి వివరణ ఇవ్వాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టడంకు ప్రమాణం ఇది ఉంటే రాధాకృష్ణ చేస్తున్నది ఏమిటి, చిన్నజీయర్ స్వామి చేసింది ఏమిటి, ఆర్జీవి చేసింది ఏమిటి? అప్పుడు వాళ్ళు చేసినప్పుడు మీరు అడుగుతలేరు కదా, మీరు ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయో, లేకపోతే మా దేవులను, మా మనుషులను, మా వ్యక్తులను, మా కులాలను దూషిస్తారని మీరు ఎవరు అడుగుతలేరు కదా. అప్పుడు మీరు సపోర్ట్ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటున్నారు. ఇది అయినప్పుడు మరి వీళ్ళు అనడం కరెక్ట్ కాదు కదా. అసలు మాకు అవసరం లేని ముచ్చట అది. మేము ఎందుకు అడుగుతాము? మేము అడగమండి, మాకు అవసరం లేదు అది. అంటే మిమ్మల్ని వాళ్ళు మాట్లాడడం చేత మా మనోభావాలు ఏం దెబ్బతినట్లేదు. ఇంకో విషయము, ఇక్కడ హిందువుల మనోభావాలకు ప్రమాణాలు ఏమిటి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, దానితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా చెప్పాలా. అంటే మేము ఏ స్కేల్ తోటి నడవాలో మాకు తెలియదు కదా. మీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రమాణాలు మాకు తెలిస్తే మేము ఆ ప్రమాణాల ప్రకారం ఉంటాం. వాళ్ళ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడద్దు, చెడుగా ప్రచారం చేయొద్దు, వాళ్ళ దేవుళ్ళు లేరు అనే విధంగా మాట్లాడొద్దు, అదే వాళ్ళ ప్రమాణం. నేను అదే అంటున్నా, మరి నీవు నా నుండి అదే కోరినట్లయితే నేను నీ నుండి అదే కోరుతున్నా. అంటే మీరేం ఎక్స్పెక్ట్? రాధాకృష్ణన్ లాంటి సన్యాసులు హిందువులు, మన ఇస్లాం మీద కావచ్చు, లేదా క్రిస్టియానిటీ మీద కావచ్చు, అత్యంత విద్వేషపూరితమైనటువంటి, అవమానపూరితమైనటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది. మీరు ఒక మతాన్ని టార్గెట్ చేసి ఆ విధంగా మాట్లాడడంలో తప్పు లేదు, కానీ నాస్తిక ఉద్యమాల స్పెషల్ ఎజెండా ఒకటే, వాళ్ళు రాజ్యాంగ ప్రేమికులే. వాళ్ళు ఏ మతాన్ని రెచ్చగొట్టడానికి మాట్లాడట్లేదు. వాళ్ళు భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి భారత పౌరుల ప్రాథమిక కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్యాల్లోని ఆర్టికల్ 51A లో ఒక పాయింట్ ఉంటుంది, సైంటిఫిక్ టెంపర్ ను సమాజంలో స్థాపించుట ప్రతి భారతీయుని కర్తవ్యం. ఓకే. అజ్ఞానం, అంధవిశ్వాసం, మూఢత్వంతో నలిగిపోతున్నటువంటి జనాన్ని విజ్ఞాన మార్గంలో తీసుకురావడమే ఈ నాస్తిక ఉద్యమాల యొక్క ప్రాథమిక కర్తవ్యం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక కర్తవ్యం ఇది. అదే సరే, మీరు అంటున్నది కరెక్టే. ఇందులో ఇంకొకటి ఏంటంటే, నాస్తికులు కానీ, అంబేద్కరిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, దళిత ఉద్యమకారులు కానీ హిందూ మతాన్ని వ్యతిరేకించినంత గట్టిగా, ఒక ఓపెన్గా, పబ్లిక్లా, వ్యంగ్యంగా అదే ముస్లింలను కానీ, అదే క్రిస్టియానిటీని కానీ, ఇంకా ఏ మతాలను కానీ వాళ్ళ జోలికే పోవు, ఓన్లీ హిందూ మతమే ఎందుకు టార్గెట్ అవుతుంది మీకు? నాస్తిక ఉద్యమాలు వచ్చేసరికి మీరు ఒకటి అర్థం చేసుకోండి, పెరియార్ రామస్వామి నాయకర్ గారు స్వతంత్ర ఉద్యమ సమయంలో నిలబెట్టిన ఆ పోరాటం నేడు తమిళనాడులో ఆ పోరాట ఫలితంగానే దాని వారసత్వం స్వీకరించిన కరుణానిధి, ఆ కరుణానిధి వారసుడు తమిళనాడు నేలుతున్నాడు. అంటే ఆ నాస్తిక ఉద్యమమే తమిళనాడుకి రాజ్యాన్ని ఏలే అవకాశం కల్పించింది. ఇప్పుడు నాస్తిక ఉద్యమంలో ఏ మతం కూడా కొలమానం కాదు వారికి.
ఏ మతంలో అజ్ఞానం అంధవిశ్వాసం ఉన్నా డెఫినెట్లీ వాళ్ళు దాని మీద మాట్లాడతారు. అంటే నేను తెలంగాణ రీసెంట్లీ బైర్ నరేష్ గానీ, రెంజల రాజేష్ గానీ, దిగంబర్ కాంబ్లే గానీ, ఇంకా ఎవరైనా గానీ, ఇట్లా కెంచిన వాళ్ళు ఎవరైనా సరే, కమ్యూనిస్టులు గానీ, అంబేద్కరిస్టులు గానీ, ఎవరైనా సరే ఒక హిందూ మతాన్ని ఎందుకు విమర్శిస్తారు? క్రిస్టియన్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు కూడా పాస్టర్లు చేసే రాసరీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ముస్లిం మతంలో మహిళలకు స్వేచ్ఛ లేదు, అన్ని ఉన్నాయి. ఇప్పుడు దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తినే నేను అడుగుతున్నా, మీరే మీ స్పీచ్లో కానీ, మీ ఫేస్బుక్ రైటింగ్లో కానీ, ఇంకేంలో కానీ హిందూ మతాన్ని మాత్రమే కోట్ చేసి బౌద్ధం హిందూ మతం మాత్రమే చెప్తారు. అదే ముస్లింలు ఎందుకు ఒక మాట అన్నారు, క్రిస్టియానిటీ ఒక మాట ఎందుకు అన్నారు? నేను సూటిగా చెప్తా, నాకున్నటువంటి రోగానికే నేను వైద్యం చేసుకుంటా, అంతే కదా. అంటే ఎట్లా, అంటే మీకు రోగం హిందూ మతం అని ఎట్లా అనుకుంటారు? బేసికల్లీ నేను ఒక క్వశ్చన్, మీకే ఒక క్వశ్చన్ అడుగుతా. 1937 అక్టోబర్ 13న నాసిక్ దగ్గర ఉన్నటువంటి ఏవులా సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సభను ఉద్దేశించి ఏమంటున్నాడంటే, నేను హిందూ ధర్మంలో పుట్టాను, అది నా చేతిలో లేదు, కానీ నేను హిందూ ధర్మంలో మరణించను అని చెప్తున్నారు. అవును. ఇప్పుడు బాబాసాహెబ్ దృష్టిలో బాబాసాహెబ్ హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసినట్ట. ఆయన ఇస్లాం ధర్మంలో పుట్టలేదు, ఆయన క్రైస్తవ ధర్మంలో పుట్టలేదు, ఆయన హిందూ ధర్మంలో అనే వ్యవస్థలో పుట్టాడు. ఆ హిందూ ధర్మం చేత అవమానించబడ్డాడు కాబట్టి పుట్టుక నా చేతిలో లేదు, కానీ నేను హిందూ ధర్మంలో చావనని చెప్తున్నాడు. మీరు అవునన్నా కాదన్నా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లో, మీరు ఆర్ఎస్ఎస్ స్ట్రక్చర్లో, హిందూ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్లో మీరు నన్ను కులం పేరిట ఆ మతంలోనే బంధించి ఉంచారు. ఇప్పుడు కులపరమైన రిజర్వేషన్ ఆ కులంలోనే, ఆ మతంలోనే కులాలు ఉన్నాయని చెప్పిండ్రు. నేను ఆ కులంలో పుట్టినవాడిని కదా, నాకు ఆ కులం ఇచ్చింది ఎవరు? ముస్లిం ఇచ్చిండా, క్రిస్టియన్ ఇచ్చిండా, లేదా ఏ ఇతర మతాలు ఇచ్చినా? నువ్వు పుట్టిన మతంలో ఇచ్చారు, నేను పుట్టిన మతం ఇచ్చింది కదా. ఇప్పుడు నేను పుట్టినటువంటి మతము నా కులం ఇస్తే ఈ కులపరమైనటువంటి ఆంక్షలు ఇచ్చింది ఎవరు? ఆ మత గ్రంథాలే కదా, ఆ ధర్మ గ్రంథాలే కదా. ఇప్పుడు భగవద్గీతను తీసుకోండి, అధ్యాయం 9 శ్లోకం 32లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడంటే, శూద్రులు, స్త్రీలు, వైశ్యులు పాపయోని నుండి పుట్టారని అంటున్నాడు. ఇది నాకు అవమానం కాదా? అసలు ప్రమాణం ఏంటి? పాపయోని, పాపం కానియోని అంటే ప్రమాణం ఏంటి? నా తల్లిని ఎంత అవమానపూరితంగా ఆ గ్రంథం చెప్తుంది, నేను దాని గురించి మాట్లాడకూడదా? మనుస్మృతిలో, మనుధర్మ శాస్త్రంలో మొత్తం ధర్మశాస్త్రం కూడా శూద్రులకు అత్యంత అవమానపూరితమైనటువంటి శ్లోకాలతో అవమానించడం జరిగింది. ఏమిటి అవి? చాలా ఉన్నాయి శ్లోకాలు. నేను పాదాల నుండి పుట్టినా అంటున్నాడు, నా నీడబడొద్దు అంటున్నాడు, నాకు శక్తి సామర్థ్యాలున్నా నేను ఆస్తులను కలిగి ఉండొద్దు అంటున్నాడు, నేను పుట్టింది గత జన్మలో పాపం చేసి పుట్టాను కాబట్టి పై 3 వర్ణాలను సేవ చేయడమే నా జన్మకు కారణమని చెప్తున్నాడు. ఇటువంటి అవమానపూరితమైనటువంటి ఈ గ్రంథాల పట్ల నేను మాట్లాడుతాను, కానీ అసలు నా ముచ్చటలే లేనటువంటి ఆ ఇస్లాం గురించి నేను ఎందుకు మాట్లాడతా? అంటే అందులో ఉన్న లోపాలు కూడా మీరు చెప్పాలి కదా. బాబాసాహెబ్ కూడా దాని వల్ల నేను బాధితున్నైతే ఇస్లాంను కాదు, దానికి ఉన్న పెద్ద సిస్టమ్ను కూడా నేను ప్రశ్నిస్తా. అది నాకు ఆంక్షలు ఇవ్వలేదు, అది నాకు. ఇప్పుడు ముస్లింలతో హిందువులకు ప్రాబ్లం ఉంది కదా, మీరు కూడా ఒక హిందువుల ప్రాబ్లం ఉందని ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తున్నా అదే కదా. నేనేమంటున్నానంటే, మొఘలుల తిరుగుబాటు తర్వాత ఈ దేశం యొక్క మొత్తం స్ట్రక్చర్ ముస్లింల చేతులు వెళ్ళిపోయింది. సుమారుగా 800 సంవత్సరాలు ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలించారు. 800 సంవత్సరాలు ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ పరిపాలన ఈ విధంగా ఉండేది అని, నిజంగానే ఆ పరిపాలన ఉంటే ఈరోజు చరిత్రలో ఒకప్పుడు భారతదేశంలో హిందూ ధర్మం ఉండేది అని చెప్పుకునే వాళ్ళం. ఈరోజు ఇండోనేషియాలో అదే చరిత్ర చెప్తుంది, ఒకప్పుడు ఇండోనేషియాలో హిందూ ధర్మం ఉండేదని చెప్తున్నాం. కంబోడియా అదే చరిత్రని చెప్తుంది. కానీ ఇస్లాం రాజులు ఆ పని చేయలేదు. ఆ పని చేయలేదు కాబట్టి మెజారిటీగా ఈరోజు హిందువులు ఈ దేశంలో ఉన్నారు. 800 సంవత్సరాల కాలంలో ముస్లిం పాలకులు మొత్తం ఇస్లాంగా మార్చడం పెద్ద కష్టం కాదే. అది రాజుల కాలం, రాజు చేసిందే శాసనం కదా.
మరి అప్పుడు ఎందుకు కాలేదు ఇప్పుడు ఎందుకు మరి నేను అవుతుంది? అదే అంటున్నా, ముస్లింల పరిపాలనలో కూడా హిందువులు ఎక్కడ ప్రమాదంలో లేరు. ఇప్పుడు హిందూ ప్రమాదంలో అనే ఒక పాయింట్ ని ఏదైతే రేస్ చేయడం జరుగుతుందో, అమాయకమైనటువంటి హిందువులను రెచ్చగొట్టే పద్ధతి ఏదైతే ఉందో, కేవలం వాట్ల ఓట్లను మాత్రమే ఓన్ చేయడానికి జరుగుతుంది. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. ఉమ్, గత ఎలక్షన్ లో వీళ్ళు ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు 7.1%. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఎంత? 93%. 92.99%. 99% బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు. ఉమ్, గత ఎలక్షన్ నుండి ఈ రోజు వరకు వీళ్ళు ఇంత మత విద్వేషాలను రెచ్చగొట్టినా, వీళ్ళు అనేక రకమైనటువంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా, ఈ రోజు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ సర్వే ప్రకారం ఎంత పెరిగింది అంటున్నారు? 7.1 నుండి వాళ్ళు ఈ రోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 8.5 కంటే బీజేపీ ఓటు శాతం పెరగట్లేదని చెప్తున్నారు తెలంగాణలో. అంటే వీళ్ళు ఇంత వాతావరణాన్ని నెలకొల్పిన, హైదరాబాద్ ను కేంద్రం చేసుకొని బీజేపీ జాతీయ సదస్సుని పెట్టుకొని ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోమ్ మినిస్టర్, దానితో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు, సుమారుగా ఒక 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడ 2 రోజులు మకామేసిన తెలంగాణ ప్రజలు ఎటువంటి చలనం లేదు, అంటే బీజేపీ పట్ల ఆకర్షణ లేదు. ఎందుకంటారు? తెలంగాణ ఉద్యమగడ్డ, పక్కకున్న కర్ణాటకలో అయింది, మహారాష్ట్రలో అయింది, బీహార్లో అయింది, అన్ని రాష్ట్రాలు. తెలంగాణ ఉద్యమగడ్డ. ఆ రోజు ధరలకు వ్యతిరేకంగా రైతు సాయుధ పోరాటం నిలబడింది, దొరలను తన్ని తరిమిండ్రు. తెలంగాణ పోరాట గడ్డ. ఈ పోరాట గడ్డలో బీజేపీ పాగేయాలని చూస్తుంది, కానీ దాని కలలు నిజం కావు. ఎందుకు కావు? నేను అదే చెప్తా. ఇప్పుడు 4 మంది ఎంపీలు ఉన్నారు హైదరాబాద్ లో, దాదాపు మేజర్ కొట్టేంత స్థానాలు వాళ్ళకు దగ్గర వచ్చిన వాళ్ళు. పట్టణాల్లో ఉంది, పట్టణాల్లో మీ క్యాడర్ ఉంది, గ్రామ స్థాయిలో మీ క్యాడర్ లేదు. పట్టణాల్లో మాత్రమే మీ క్యాడర్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూపించిండ్రు. ఇక ఇక్కడ ఒకవేళ మున్సిపాలిటీ ఎలక్షన్ మనం గమనించినట్లయితే అది బీజేపీ శక్తితో వచ్చినాయి కావు, మళ్ళా టిఆర్ఎస్ ఒప్పందంతో వచ్చినాయి అనేది స్పష్టంగా అర్థమైంది నాకు. ఎట్లా అంటే వాళ్ళని నడగొట్టడానికి వాళ్ళు శత్రువులను తయారు చేసుకోరు కదా. ఇప్పుడు విషయం ఏమిటంటే మన దగ్గర ఎంఐఎం పార్టీ ఉంది. నేను చాలా జాగ్రత్తగా గమనించిన, బీజేపీ 4 ఎంపీ స్థానాలు ఎందుకు వచ్చి ఉంటాయి, ఆయా ప్రాంతాలు ఎందుకు వచ్చి ఉంటాయి, ఏ ప్రాంతాల్లో 4 స్థానాలు వచ్చినాయి తెలుసా మీకు? నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్. అత్యధికంగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. కరీంనగర్ లో అత్యధిక ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. నిజామాబాద్ అత్యంత ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ ఎందుకు జరిగింది మీరు ఒక్కసారి క్లియర్ గా చూడండి. నిజామాబాద్ లో అమిత్ షా వచ్చిండు. అమిత్ షా మొత్తము రాష్ట్రంలో కేవలం 5 నుండి 6 స్థానాలకు పరిమితమైనటువంటి ఓవైసీ బ్రదర్స్ మీదనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండు, కానీ టిఆర్ఎస్ మీద ఏ వ్యాఖ్య చేయకుండా స్పీచ్ ను ముగించిండు. అదే అమిత్ షా నిర్మల్ వచ్చిండు, సేమ్ అదే చేసిండు. వాళ్ళ సిట్టింగ్ స్థానాలు, మళ్ళీ టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు అవి. నేను అదే చెప్తున్నా, టిఆర్ఎస్ గురించి వీళ్ళు మాట్లాడరు. బడా బడా నాయకులు, యోగి వచ్చిండు కరీంనగర్కి, ఏదో యోగి వచ్చిండు, యోగి వచ్చి కూడా అదే మాట్లాడతాడు. ఆయన ఎంఐఎం మీదనే మాట్లాడతాడు. హైదరాబాద్ పట్టణం పేరును మార్చేస్తా అంటాడు. వాడికి ఉన్న రోగమే, ఉన్న పేర్లను మార్చే వాడికి రోగం ఉన్నట్టున్నది. ఇప్పుడు విషయం ఏమిటంటే ఆయా ప్రాంతాల్లో ఎందుకు వచ్చిందని చూస్తే టిఆర్ఎస్ ములాఖాత్ అయితేనే వస్తాయి అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకైందంటే ఈ హైదరాబాద్ బ్రదర్స్ ఏం చేసిండ్రంటే కరీంనగర్ కు పోయి హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండ్రు. హిందువులు రెచ్చిపోయినరు, ఆర్గనైజ్ అయినరు, బీజేపీకి ఓట్లు వేసిండ్రు. ఆదిలాబాద్ లో అదే జరిగింది. అంటే ఒప్పందంలో భాగమే అంటారా? ఎస్, హిందువులను రెచ్చగొట్టు. బైర్ నరేష్, రెంజల్ రాజు వెనుక కుట్ర వెనుక కూడా టిఆర్ఎస్ బీజేపీ 2 ఉంటాయంటారా? ఎట్లా? ఏ ప్రమాణాల మీద చెప్తారు మీరు? నేను అదే చెప్తున్నా. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఉంది కదా. మరి ఈ సంఘటనలో ఒక మీడియా వాడు ఒక వర్గం ప్రజల్ని రెచ్చగొట్టే కథనాలు ఇస్తున్నప్పుడు
అక్కడ ఒక వర్గం ప్రజలు రెచ్చిపోయి చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తా ఉంటే, ఒక వర్గం ప్రజలు ఒకరింటి మీద వందల సంఖ్యలో దాడికి వెళ్తా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? శబ్దంగా చూస్తుంది. ఎందుకు చూస్తుంది? గవర్నమెంట్ నుండి సంకేతాలు ఉంటేనే కదా. పోలీసు తలుచుకుంటే ఈ మత విద్వేషకారులు, ఈ విచ్ఛిన్నకారులు, ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు అంత రెచ్చిపోయే వాతావరణం నిలబడేదా? ఆర్ఎస్ఎస్ గుండాలు ఎట్లా అంటారు? అయ్యప్ప స్వాములు కదా అందరు, వాళ్ళని స్వాములను ఏమనరాదా? అయ్యప్ప స్వాములు దీక్ష కానియండి, దీక్ష అయిన తర్వాత అక్కడ పాల్గొన్న వాళ్ళు ఎవరు? మాకు కూడా వీడియోస్, ఫొటోస్ అన్ని మేము కలెక్ట్ చేశాము. ఒక్కొక్కరిని గుర్తుపెట్టి వాడు నిజంగానే దీక్ష తీసుకున్నాడా, ఎవరి అండర్లో తీసుకున్నాడు, ఎన్ని రోజులు తీసుకున్నాడో అన్ని ఆధారాలతో నేను బయట వస్తా, మళ్ళా వస్తా మీ ముందరికి. ఓకే, అంటే ఏం చేద్దాం అనుకుంటారు? అంటే ఇప్పుడు మీరంతా ఒక గుర్తుపడతామంటారు ఎవరు అయ్యప్ప స్వాములు, ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళని. తర్వాత ఏం చేయాలి? మీ ప్లానింగ్ ఏముంది అసలు? ఎందుకంటే ఇప్పుడు మీ మనుషులు వాళ్ళు, మీ సంస్థ వాళ్ళు, వాళ్ళ మీద మీరు అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోపోతారు? ఆల్రెడీ బైర్ నరేష్ ను రిమాండ్ చేసిండ్రు, నెక్స్ట్ రెంజాల రాజేష్ ను అరెస్ట్ చేయాలంటే ఆయన అప్స్కాండింగ్ లో ఉన్నాడు. మరి మీ అండర్ లో ఉండా ఎక్కడ ఉన్నా మాకు తెలియదు. నేను ఒక విషయం చెప్తాను. కోర్ట్ ఆఫ్ లా ముందు బైరీ నరేష్ కేసు అయినా, రాజేష్ రేంజర్ల మీద పెట్టిన కేసు అయినా ఏది నిలబడదు. ఎందుకు? అది చట్టపరంగా వస్తుంది కాబట్టి నిలబడదు. రేపు కోర్టులో అదే ఛాలెంజ్ చేయబోతున్నాం. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీ దగ్గర ఉన్న ప్రమాణాలు ఏంటి మాకు తెలియజేయండి. ప్రత్యేకంగా హిందువుల మనోభావాలకు ప్రమాణాలు ఏంటో మాకు చెప్పండి. మరి భారత రాజ్యాంగం మాకు ఈ రైట్స్ ఇచ్చింది, దీని మాట ఏంటి అనేది మేము కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం. ఇప్పుడు దీని వెనకాల మేము ఇప్పటివరకు రాజ్యాంగబద్ధంగా చట్ట పరిధిలోనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ అదే తరాలు రెచ్చిపోయి వాళ్ళు చేసినటువంటి కామెంట్, వాళ్ళు బూతులు మాట్లాడుతారు, మాకు రావా బూతులు? బూతులు మాకు రావా? బూతుల్లోనే పెరిగిన వాళ్ళం మేము, బూతుల్లోనే పెరిగిన వాళ్ళం. మనుస్మృతిలో చాలా స్పష్టంగా బ్రాహ్మణుని పేరు శుభ సూచకంగా, క్షత్రియుని పేరు బల సూచకంగా, వైశ్యుని పేరు ధన సూచకంగా, శూద్రుని పేరు జుగుత్సాకరంగా ఉండాలన్నాడు. నా పేరే ఒక తిట్టు, నువ్వు ఇచ్చిన శాసనం ప్రకారం తిట్టులోనే పెరిగినోడిని నాకు తిట్టడం రాదా? నరికేస్తాం, కొరికేస్తాం, చంపేస్తామని అంటున్నారు. కొన్ని గుండాలు, ఆర్ఎస్ఎస్ గుండాలు ఏకమై నరికేస్తాం, మిరికేస్తాం అంటున్నారు. మేము రంగంలో దిగుతూ ఉంటారా? మా పాపులేషన్ ఎంత ఉన్నది తెలుసా? అంటే ఏం చేస్తారు రంగం? మీకైతే కొలమానాలు లేవు, మీరు ఆర్గనైజ్ కావడానికి కొలమానాలు లేవు. మాకొకటే కొలమానం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. బాబాసాహెబ్ పేరిట, జయభీం నినాదం పేరిట 20% మంది ప్రజలు ఒక నీడ కింద వస్తాం మేము. అప్పుడు తట్టుకుంటారా మీరు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, అక్కడ వచ్చినటువంటి స్వాములు కాకుండా, నాకు తెలిసి స్వాములు అక్కడ లేరు. ఎందుకంటే నేను తెలుసుకుంటే అప్పటికే ఆ ఏరియాలో ఉన్నటువంటి స్వాములు శబరిమలకు బయలుదేరిండ్రు, వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయినరు. వాళ్ళ నమ్మకాల ప్రకారం వాళ్ళు నిష్ఠతోటే ఉన్నారు. కొంతమంది ఉన్నారు వాళ్ళకు కోఆపరేట్ చేసేవాళ్ళు. అప్పటిదప్పుడు స్వామి డ్రెస్ వేసుకొని ఆర్ఎస్ఎస్ గుండాలు వచ్చిండ్రు అక్కడ. నేను ఇప్పుడు ఏమంటున్నా, మేము ఒక్కొక్కళ్ళను ఫైండ్ అవుట్ చేసుకొని, మీరు రాజేష్ రేంజర్ల ఇంటి మీద 100 మంది పోయినరు కదా, మేము ఒక్కొక్కరిని గుర్తించుకొని దళిత సంఘాలన్నీ కలిసి మీ ఇంట్లో 100 మంది పోయి మీ ఇంట్లో అమ్మాయిలను మేము అలాగే అల్లరి చేసినట్లయితే ఎట్లా ఉంటుందో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఊహించండి. అంటే చేస్తారా మీరు నెక్స్ట్? అదే తప్పదు అన్నప్పుడు భారత రాజ్యాంగమే నాకు ఆత్మరక్షణ చట్టాన్ని ఇస్తుంది. ఆత్మరక్షణను కలిగి ఉండే హక్కు భారత రాజ్యాంగమే నాకు ఇచ్చింది. తప్పదు అన్నప్పుడు ప్రతిదాడి చేసే అధికారమే నాకు చట్టం ఇస్తున్నప్పుడు నేనెందుకు ఆగుతాను? నా చరిత్రనే నరికే చరిత్ర, నా గత చరిత్ర. 500 మంది మహార్ సైనికులు, 28,000 మంది పీశ్వ సైనికులు నరికిన చరిత్ర నాది. నరకడం మొదలు పెడుతూ ఉంటారా? కానీ దేశం రాజ్యాంగంతో నడుస్తుంది. మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఆ రాజ్యాంగంలోనే బేసిక్ లో, ప్రియంబల్లోనే అంటున్నాం, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటున్నాం, భారత ప్రజలమైన మేము అని అంటున్నాం. ఆ రాజ్యాంగానికి లోబడి ఉంటున్నాం. ఇప్పుడు ఈ మత విద్వేషాల పేరిట నరికేస్తాం, చంపేస్తాం, కోసేస్తాం అంటున్నటువంటి వారు మీరు అనడం కాదు, సాక్షాత్తు మీరు ఏదైతే రామరాజ్యం కోరుకుంటున్నారో, ఏ రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని మీరు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారో, ఆ సాక్షాత్తు రాముడే దిగి వచ్చి ఆ సీతా కోరిక మేరకు ఈ రోజు ఆ జింకను బాణం కొడతా అంటే రాజ్యాంగం సహించదు.
అప్పట్లేక లేవుగా మరి చట్టాలు ఉన్నాయి ఇప్పుడు ఈ దేశానికి, అప్పుడు లేవు ఆ రాముడు కూడా జింకను ఈ రోజు అదే బాణంతో కొడితే రాజ్యాంగం జైల్లో దోస్తుంది ఆయనకు. ఈ నరికేస్తాం కొరికేస్తాం అనే వాళ్ళు మీ దేవుడు కూడా అవకాశం లేదని చెప్తున్నాం. మనం రాజ్యాంగం రాసుకున్నాం, దేశ ప్రజలందరం కలిసి మనది మనకు పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం రాసుకున్నాం. ఆ రాజ్యానికి లోబడే ఎవరు ఉండాల్సింది. నువ్వు ఎవరైతే ఆదర్శంగా తీసుకొని దేవుని ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలు చేస్తున్నావో ఆ దేవుడే అతని సతమని సీతా కోరిక మేరకు నేను జింకను బాణం కొడతా అంటే సల్మాన్ ఖాన్ లోపల దోసినట్టు రాముని కూడా లోపల దోస్తారు. చట్టం ఎవరికి చుట్టం కాదుగా. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మీరన్న కాడికి చూసుకుంటే సరే, ఇప్పుడు మీరు ఒక వర్షన్లో కామెంట్స్ చేసిండ్రు, ఇప్పుడు బైనర్ చేసిన కామెంట్స్ కానీ రేంజర్ చేసిన కామెంట్స్ కానీ చూస్తే వాళ్ళ ఇప్పుడు మీరు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన చాలా తేడా ఉన్నది కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంది, ఇందులో మెయిన్ ప్రశ్న ఏంటంటున్నది, చాలా మంది టీవీ డిబేట్లలో కూర్చొని టీవీ 9లో ఆన్లైన్లో కూర్చొని ఒకటే మాట చెప్తున్నారు, మీకు అంబేద్కర్ ఏమైనా చెప్పిండా హిందూ మతాన్ని తిట్టమని, మా దేవుళ్ళని తిట్టమని అంబేద్కర్ ఏమైనా చెప్పిండా నిజంగానే మీకు ఏమైనా తిట్టమని? నేను ఇంతకు ముందే చెప్పిన ఏవుల సభలో 13 అక్టోబర్ 1937 హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు ఆయన ఇష్టం. డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు ఒక విషయం గుర్తుంది. నేను ఈ మధ్య వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నది ఒకటి చూశాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు RSS సభలో పాల్గొన్నారని. పాల్గొన్నారు నిజంగానే? నేను ఆడికి ఒక దగ్గర కామెంట్ పెట్టిన, అక్కడ RSS నెక్కర్ తోటి నేనున్నాను, నెక్కర్ తడిసిపోయిందని దాన్ని అక్కడ ఎండేసి పలానా చోటు ఉన్నది నేనే అని పెట్టాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు RSS వాళ్ళ మూకలను దగ్గర కూడా రానివ్వలేదు. రెండవది, బాబాసాహెబ్ ఏమన్నా చెప్పినారా అంటే బాబాసాహెబ్ చెప్పలేదు, పెరియార్ చెప్పలేదు. మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం, దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాల ప్రకారమే మేము చెప్తున్నాం. ఇక బాబాసాహెబ్ విషయానికి వస్తా. రిలీజ్ ఇన్ హిందూయిజం చూడండి, వివరణాత్మకంగా దేవుళ్ళ యొక్క మొత్తం గుట్టునట్టుని బాబాసాహెబ్ విప్పి చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ చెప్పిండు, స్పెషల్ గా చెప్పిండు. బాబాసాహెబే చెప్పిండు. తనల్ని అవమానించినటువంటి ధర్మ గ్రంథాలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తగలబెట్టిండ్రు. ఈ ప్రపంచంలోనే పుస్తక ప్రేమికుడు, తన సొంత లైబ్రరీలో 50,000 పుస్తకాలను కలిగి ఉన్నటువంటి ఒక మహామేధావి ఒక పుస్తకాన్ని మాత్రం రోడ్డు మీద వచ్చి తగలబెడుతున్నాడు. 25 డిసెంబర్ 1927 ఆ పుస్తకమే మనుస్మృతి. తన జీవితాన్ని కాల రాసినటువంటి ఆ పుస్తకాన్ని, తన పూర్వీకుల జీవితాన్ని చీకటిమయం చేసినటువంటి ఆ పుస్తకాన్ని, తనకు అంటరాని తనంతో అవమానించినటువంటి ఆ పుస్తకాన్ని బాబాసాహెబ్ తగలబెట్టడం జరిగింది. ఇక్కడ బాబాసాహెబ్ ప్రాథమిక లక్ష్యం అది కాదు. ఎక్కడైతే రోగం ఉందో అక్కడ వైద్యం చేస్తున్నారు. రోగం ఉన్న దగ్గరనే వైద్యం చేస్తాం, రోగం లేని దగ్గర వైద్యం చేయం మనం. రోగం అక్కడ ఉంది, వైద్యం చేస్తున్నాం. రిలీజ్ ఇన్ హిందూయిజంలో బాబాసాహెబ్ స్పష్టంగా చెప్పారు. ఈవెన్ దో 1935లో బాబాసాహెబ్ రాసినటువంటి అనలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, కుల వ్యవస్థ ఏ మత నమ్మకాలపై నిర్మించబడి ఉందో ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనం చేస్తే గాని భారతదేశంలో కులాన్ని నిర్మూలించలేమని. అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మతాన్ని తీసేయాలంటే కులం పోవాలని మతం పోవాలని చెప్పి అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగంలో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం. ఇప్పుడు సమానత్వానికి ఆటంకం ఏమిటి? కులం కదా. సోదర భావానికి ఆటంకం ఏంటి? కులమే కదా. సోదర భావం నిర్మాణం అయితే సమానత్వం వస్తుంది, సమానత్వం వస్తే స్వేచ్ఛను సాధిస్తాం. ఇక్కడ విషయం ఏమిటంటే సోదర భావం రాకపోవడానికి కారణం ఏంటి? ఈ దేశంలో కులం, ప్రతి కులం కూడా కొన్ని ఆంక్షలతో బ్రతుకుతుంది. ప్రతి కులానికి ఆచారాలు ఉన్నాయి, ప్రతి కులానికి కట్టుబాట్లు ఉన్నాయి, ప్రతి కులానికి సంస్కృతి ఉంది. కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఆ కుల సంస్కృతిని, కుల ఆచారాలను, కుల కట్టుబాట్లను పాటిస్తాడు. కులం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే మరో కులాన్ని ద్వేషించడం. మంగళోడు అంటాడు నేను సాకలోడు కంటే ఎక్కువ, చాకలోడు అంటాడు నేను పలానోడు కంటే ఎక్కువ. ఈ విధంగా ఇది ఒక ఎక్కువ తక్కువ అనే హెచ్చు తగ్గుల సిస్టమ్ ఇక్కడ ఉంది. అంటే ఒక కులం మరో కులాన్ని ద్వేషించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ కులాల మూలంగా సోదర భావం భారత సమాజంలో నిర్మాణం కావట్లేదు. అంటారు. సోదర భావం నిర్మాణం కాకపోతే ఆ సమాజంలో సమానత్వం నిర్మాణం కాదు. ఆ సమాజంలో సమానత్వం నిర్మాణం కాకపోతే స్వేచ్ఛ రాదు.
ఇక్కడ స్పష్టమైన విషయం ఏంటంటే, ఒకవేళ భారత సమాజంలో సోదర భావం నిర్మాణమై ఉంటే నేటికి కూడా ఈ దేశంలో ఎస్సీల మీద, ఎస్టీల మీద నంబర్ ఆఫ్ అట్రాసిటీస్ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి సర్వేలలో ఈ రోజు కూడా చెప్పడం జరుగుతుంది, ప్రతి 7 నిమిషాలకు ఒక అట్రాసిటీ భారతదేశంలో జరుగుతుందని. రాజ్యాంగం రాసుకుని 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సమానత్వాన్ని సాధించాలని ప్రియంబల్ని రాసుకున్నాం. సోదర భావాన్ని 70 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా అవే పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఎందుకు పోతలేదు? ఇప్పుడు అంటే 70 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మీరన్న ఆ సమానత్వం ఎందుకు వస్తలేదు? ఇంత రాజ్యాంగం ఇంత అమలైనాక కూడా. నేను గతంలో ఒక సందర్భంలో చెప్పాను, ఒక మీటింగ్ లో 1947 లేదా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 ఆ కాలంలో ఈ దేశంలో అక్షరాస్యత లేదు, 10% మించి లేదు. 90% ప్రజలు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళు ప్రాచీన ఆచారాలను, కట్టుబాట్లను వాళ్ళు ఆచరించారు కాబట్టి ఆ వ్యవస్థ ఉందేమో అని అనుకున్నాము. నేడు మనం అక్షరాస్యతను సాధించాం. 80% అక్షరాస్యతను కలిగి ఉన్న తిరిగి అదే కుల వ్యవస్థ సమాజంలో కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కులాల సిస్టమ్ ఏదైతే ఉందో, ఆధిపత్య కులాల సిస్టమ్ ఏదైతే ఉందో, అది తన తప్పును అంగీకరించట్లేదు. మా పూర్వీకులు ఈ పీడిత కులాలను వేధించారు, వీళ్లకు అవమానించారు, వీళ్లకు అన్ని రకాల వీళ్ళతో పనులు చేయించి వీళ్లకు ఆస్తులు లేకుండా చేశారు అని వీళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. చదువుకున్నటువంటి రియలైజ్ కావాలంటే ఏం చేయాలి? మీరు మీ అటువంటి మేధావులు అందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని ఐక్యం చేయడానికి ఏం చేస్తున్నారు? ఐక్యం చేయడానికే ఎడ్యుకేట్ చేస్తున్నాం. నరేష్ బైరీ చేస్తుంది అదే. సరే, నరేష్ బైరీది ఒక కోణం చూసిండ్రు మీరు. ఒక విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఆ విధంగా మాట్లాడుంటే భావం ఒకటే అయినప్పటికీ భావాన్ని ప్రకటించడంలో ఆయన పబ్లిక్ పాలసీని ఉల్లంఘించినట్లయితే డెఫినెట్లీ ఆయనకు చట్టం శిక్షిస్తుంది. చట్టం శిక్షిస్తుంది. ఆ చట్టాన్ని చేతుల్లో తీసుకునే అధికారం మీకు లేదు. ఒకవేళ తీసుకుంటే ఆత్మరక్షణ కింద మేము కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తీసుకుంటాం కూడా. అంటే దెబ్బకి దెబ్బ అంటారా? ఎస్. మీలాంటి వాళ్ళు అట్లా అంటే మరి సామాన్యులు చట్టానికి ఉల్లంఘించి అనట్లేదు, చట్టానికి లోబడే అంటున్నా. చట్టానికి లోబడే అంటున్నా. ఆత్మరక్షణ అధికారం భారత రాజ్యాంగం నాకు కల్పించింది. సరే, మీరు సరే వాళ్ళు ఒకవేళ మా మీదకి వస్తే మేమైతే చేతులు ముడుచుకొని ఉండమని మీ ఇంటెన్షన్, అంతే కదా? రేంజర్లు రాజేష్ విషయం కానీ బైనరీ విషయం వీళ్ళ మీద కావాల్సుకొని ఆర్ఎస్ఎస్ కుట్ర చేసి అంతా చేస్తున్నది, గవర్నమెంట్ కూడా దీనికి సహకరిస్తున్నది మీరు చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ఇట్లాంటివి కాకుండా ఒకవేళ ఇప్పుడు ఇంకా రేంజర్ రాజేష్ అరెస్ట్ కాలేదు అంటే ఈ సిచ్యువేషన్స్ మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపే అవకాశం కూడా ఉంది. దాని పట్ల మీ సమతా సైనిక దళ నుంచి మీరు దిగంబర్ కాంబ్లే గారు ఏం చేయబోతున్నారు? మీ ప్లానింగ్ ఏముంది అసలు? నేను బీజేపీకి ఒక స్పష్టత ఇవ్వబోతున్నా. మీరు నార్త్ లో చేసిన పాలిటిక్స్ సౌత్ లో, స్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రలో చేస్తా అంటే గతంలో మీకు వచ్చిన ఓటు శాతం 7%, మహా అంటే పెరిగితే 2%, 2% పెరిగితే 9% మీ ఓటు బ్యాంక్ కావచ్చు. 91% ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, దేశంలో రకరకాల ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ఓట్ల ప్రచారం కొరకు వెళ్ళినప్పుడు తరిమిన న్యూస్లు మీరు చూసి ఉంటారు. ఇదే తర బీజేపీ రాజకీయం చేస్తే ఎలక్షన్ టైంలో వీళ్ళు గ్రామ స్థాయిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా తరిమే ఏర్పాట్లు మేము చేయబోతున్నాం. ఎట్లా? 91% ప్రజలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు పోలరైజ్ చేస్తున్నారు హిందువులు అందరం ఒకటే అని. ఎస్, 91% ప్రజలు హిందువులు. వాళ్ళకు ప్రమాణం లేదు ఏకం కావడానికి. ఆ మతంలో రకరకాల విభజనలు ఉన్నాయి. నాకు ప్రమాణం ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్. నేను బాబాసాహెబ్ నీడ కింద ఆర్గనైజ్ అయితే 20% మంది ఒకే నీడ కింద వస్తాం. మా నినాదం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత. మైనార్టీలను కలుపుకుంటాం, క్రైస్తవులను కలుపుకుంటాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఎలక్షన్ లో బుద్ధి చెప్తాం. ఒకవేళ బీజేపీతో కలిసి టిఆర్ఎస్ ఈ రాజకీయ క్రీడను ఆడుతున్నట్లయితే టిఆర్ఎస్ కు కూడా బుద్ధి చెప్తాం. ఈ 2 పార్టీలకు ఆల్టర్నేట్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తాం. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్త వహించాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ ఈ విధంగానే
బీజేపీకి హిడెన్ గా బ్యాక్ లో ఉండేసి ఆ బీజేపీ మూకలకు అవకాశం కల్పించినట్లయితే మేము ఖచ్చితంగా మొత్తం 20% ఉన్నటువంటి దళితులం టిఆర్ఎస్ ను ఓడగొట్టడానికి కంకణం కట్టుకుంటాం. మొత్తం దళితులను ఐక్యం చేసుకొని త్వరలోనే, ఒకవేళ ఇది ఇక్కడనే ఆగకపోతే రానున్న స్వల్ప కాలంలోనే ట్యాంక్ బండ్ మీద సుమారు 1,00,000 మందితో మార్చ్ చేస్తాం ఈ బీజేపీ ఆగడాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు చేసే ప్లాన్ ఖచ్చితంగా చేస్తాం. ఇప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్పందించి చట్ట ప్రకారము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మావుల మీద పెట్టినటువంటి ఈ ఫేక్ కేసెస్ ను ఎత్తేసి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకపోతే టిఆర్ఎస్ ను బొంద పెట్టడానికి కూడా దళితులు కంకణం కట్టుకుంటారు. నువ్వు ఇచ్చే 10 లక్షలకు లోబడి ఉండం. హుజురాబాద్ లో ఇచ్చిన 10 లక్షలు ఏమైంది? ఓడగొట్టిండ్రు. 10 లక్షలు ఇస్తే దళితులు ఓటేస్తాడని భ్రమలో మాత్రం కేసీఆర్ ఉంటే అది చాలా తప్పు. మేము బీజేపీని ఓడగొట్టడానికి బీజేపీ వ్యతిరేక శక్తి అయినా, ఒకవేళ టిఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా వెళ్తే టిఆర్ఎస్ ను గెలిపిస్తాం, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే కాంగ్రెస్ ను గెలిపిస్తాం. ఒకవేళ టిఆర్ఎస్ కాంగ్రెస్ తో ములాఖాత్ అయిందనే విషయం మాకు స్పష్టత వస్తే టిఆర్ఎస్ ను కూడా తెలంగాణలో భూస్థాపితం చేస్తాం. అంటే ఇవన్నీ కాకుండా ఇప్పుడు బీఎస్పీ ఉంది, అంటే కాంచీరామ్ స్థాపించిన పార్టీ. బీఎస్పీ మీద మాకు స్పష్టత లేదు. మొన్నటి జరిగినటువంటి అట్రాసిటీలో మొన్న ఇంత భయంకరమైన వాతావరణం నెలకొంటే పీడిత పక్షాన పోరాడిస్తున్నటువంటి బీఎస్పీ పార్టీ మాకు సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరి చేతులు దులుపుకుంది. బీఎస్పీని ఎట్లా నమ్ముకుంటాం? అంటే మీకు ఇంకా స్పష్టమైన అవగాహన రాలేదు దాని మీద? స్పష్టమైన అవగాహన మాకుంది, వాళ్ళకు లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మత రాజకీయాలు, ఇప్పుడు నరేష్ బైరి బీసీ, ఒక బీసోడి మీద అన్యాయం జరిగింది, దాని మీద నువ్వు మాట్లాడలేదు, బీసీ ఓట్లను ఎట్లా అడగడానికి వస్తావు, మేము ఎలక్షన్ లో చూస్తాం. నేనైతే అంటున్నా, ప్రవీణ్ కుమార్ లీడర్షిప్ లో గతంలో బీఎస్పీకి 2.5% ఓటు శాతం ఉంది కదా, 1% కూడా రాదు ఈసారి. ప్రవీణ్ కుమార్ లీడర్షిప్ లో బీఎస్పీ తెలంగాణలో భూస్థాపితం అవుతుంది. బీఎస్పీ బీజేపీని గెలిపించే ఎజెండాలో పనిచేస్తుందని ఈ ఒక సంఘటనతో మాకు స్పష్టంగా బయట జనాలు చాలా విపరీతం. గతంలో కంటే ఇప్పుడు బీఎస్పీ అంటే జనాలలో మంచి క్రేజ్ వచ్చింది, విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. మీరు అట్లా అనుకుంటారు? ఓటు వేరు, ఓటు మెకానిజం వేరు. జనాన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళతో ఈలలు కొట్టించినంత మాత్రాన ఓట్లు రావండి. చిరంజీవికి గ్లామర్ ఉంది, చిరంజీవిని చూసి జలం వచ్చిండ్రు, కానీ ఓటుగా కన్వర్ట్ అయిందా? గెలిచింది అప్పుడు 20 స్థానాలు గెలిచింది, నాట్ జోక్ కదా. ప్రవీణ్ కుమార్ ఆయన సొంత నియోజకవర్గంలో గెలవమనండి, నేను ఉద్యమాలు మానేస్తా. గెలుస్తుండొచ్చు, మీరు ఉద్యమాలు మానేస్తా అంటున్నా. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, ఇది ఓపెన్ ఛాలెంజ్. మొన్నటి సంఘటనతో ప్రవీణ్ కుమార్ ఎక్కడ నిలబడ్డా ఆయనను ఓడిపియడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకట్లా? అరే పీడితుల మీద ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడినటువంటి ఆ వ్యక్తికి ఎట్లా ఏ విధంగా సపోర్ట్ చేస్తామండి? ఏ విధంగా సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు ఇద్దరు కూడా పీడిత కులాలకు చెందిన వాళ్ళు కదా. రాజేష్ రేంజర్ల మీద అన్యాయం జరుగుతుంది, తెలుస్తలేదా, కనబడతలేదా? బహుజన పక్షాన మాట్లాడేసినటువంటి పార్టీ, పీడిత కులాల హక్కుల గురించి మాట్లాడాల్సినటువంటి పార్టీ డైరెక్ట్ గా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్తుంది. ఎట్లా చెప్తుంది? నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో నువ్వేం చెప్పాలి? వాళ్ళు ఒకవేళ తప్పు చేసినట్లయితే చట్టం వాళ్ళని శిక్షిస్తుంది, ఆ చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవడానికి మీరెవరు? ఒకవేళ అలా మీరు చేసినట్లయితే వాళ్ళకు అండగా మేముంటామని చెప్పుకోవాల్సిన వ్యక్తి ఆయన. అదే లా అండ్ ఆర్డర్ తెలియదా, చట్టాలు తెలియదా? ఏమో ఇంటర్నల్ గా సపోర్ట్ ఉండొచ్చు కానీ రాజకీయ ఇంటర్నల్ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రవీణ్ కుమార్ నోరు మూసుకొని ఉన్నాడు. నేను అంటున్నది వీళ్ళకు, నరేష్ బైరికి గానీ, రంజన్ రాజేష్ గానీ, వీళ్ళకు ఇంటర్నల్ ప్రెస్ మీట్ పెట్టేసి డైరెక్ట్ చెప్పేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఉండొచ్చు కదా, రాజకీయ లబ్ధి కొరకు మాకు స్పష్టంగా అర్థమైంది. ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బీఎస్పీ భూస్థాపితం అవుతుంది కూడా. ఏమో కానీ జనాల పల్స్ అయితే అట్లా లేదు. మరి మీ అనాలిసిస్ ఏందో మరి చూద్దాం, మీరే చెప్తున్నారు కదా ఫ్యూచర్ లో. నేను దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తున్నా, దేశవ్యాప్తంగా తిరుగుతున్నా, అనేక నేషనల్ సర్వేస్ ఎన్జిఓస్ వాళ్ళతో నాకు కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఆ ఎన్జిఓస్ ఇచ్చిన కమ్యూనికేషన్ లో చాలా స్పష్టంగా మునుగోడు ఎలక్షన్ లో ఒక ఎన్జిఓ ఇచ్చిన రిపోర్ట్ లో ప్రవీణ్ కుమార్ లీడర్షిప్ లో లాస్ట్ టైం ఉన్న 2.5% కంటే 2.26% కూడా రావట్లేదని చెప్పిండు ఆయన. అంటే 1%, 0.1% కూడా ప్రవీణ్ కుమార్ ఓట్లను ప్రభావితం చేయలేడు అని చెప్తున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ సంఘటనతో ఆయన బ్యాక్ ఎండ్ ఎవరి కొరకు పనిచేస్తున్నది అనేది ఈ తెలంగాణ బహుజన సమాజానికి స్పష్టంగా అర్థమవుంది. కాబట్టి బీజేపీతో పాటు బీఎస్పీని కూడా గుణపాఠం చెప్తాం మేము. ఓకే కాంబ్లే గారు,
మా దగ్గరకు వచ్చింత అద్భుతమైన విషయాలు కొన్ని అసలు ఆర్ఎస్ఎస్ స్కూటర్ల బాగా దేశమంతా ఏం జరిగింది, ఇక్కడ బైర్ నరేష్ విషయం కానీ రేంజర్ రాజేష్ విషయం కూడా ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా మాకు అంటే జనాలకు చెప్పిండ్రు మీ వర్షన్. ఓకే అండి, మరి ధన్యవాదాలు. సమతా సైనిక్ దళ్ దక్షిణ భారతదేశ అధ్యక్షులు దిగంబర్ కాంబ్లేతో మాట ముచ్చట. మీరు మాత్రం చూస్తూనే ఉండండి ఏబీ అండ్ ఇజం టీవీ.